హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణలో నిరుద్యోగులకి శుభవార్త. తెలంగాణ జిల్లా కోడ్లలో వివిధ జాబ్లకు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి చాలామందికి నోటిఫికేషన్ విడుదలైన సమాచారం కూడా లేదు. సో ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం, అర్హతలు, అప్లికేషన్ విధానం, పూర్తి వివరాలు ఈ వీడియోలో అందించే ప్రయత్నం చేస్తా. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక వివిధ జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఆ యొక్క జిల్లాకు సంబంధించిన జిల్లా కోర్టు వెబ్సైట్లలో అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఆ జిల్లాకు సంబంధించి కోర్టు వెబ్సైట్లో నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా అయితే చదవండి. అలాగే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి సమాచారం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక నోటిఫికేషన్ వివరాలకు సంబంధించి వివరాలు కనుక చూసుకున్నట్లయితే, నోటిఫికేషన్ అనేది నవంబర్ 20వ తేదీన ఈ నెల 20వ తేదీన రిలీజ్ కావడం జరిగింది. అలాగే అప్లికేషన్ డేట్ వచ్చేసి నవంబర్ 21వ తేదీన ప్రారంభమైంది. అలాగే చివరి తేదీ డిసెంబర్ 5వ తేదీలోగా ఆఫ్లైన్లో అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అప్లై చేసుకున్న అభ్యర్థులకి డిసెంబర్ 10వ తేదీ వరకు అప్లికేషన్స్ని స్క్రూటినీ అయితే చేయడం జరుగుతుంది. అలాగే వారికి సంబంధించిన ఆల్ టికెట్స్ డిసెంబర్ 11వ తేదీన రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇక మొత్తం పోస్టులు 2 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. స్టెనో టైపిస్ట్ పోస్టులకు సంబంధించి జనరల్ విభాగంలో ఒక పోస్టు ఖాళీగా ఉన్నది. అలాగే రికార్డ్ అసిస్టెంట్ పోస్టుకు సంబంధించి జనరల్ విభాగంలో ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉన్నది. ఈ యొక్క పోస్టుకి అన్ని క్యాస్ట్ల వారు అప్లై అయితే చేసుకోవచ్చు. సో చాలామందికి ఈ యొక్క నోటిఫికేషన్ విడుదలైన సమాచారం కూడా లేదు. కాబట్టి ఎవరైనా అర్హత గల అభ్యర్థులు ఉన్నట్లయితే అప్లై అయితే చేసుకోండి. ఎందుకంటే చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. ఈ పోస్టులకు సంబంధించి విద్యా అర్హతలు కనుక చూసుకున్నట్లయితే, స్టెనో లేదా టైపిస్ట్ పోస్టులకు సంబంధించి డిగ్రీలో ఆర్ట్స్ లేదా సైన్స్ లేదా కామర్స్ విభాగంలో పాస్ అయి ఉండాలి. అలాగే గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్కి సంబంధించి 120 వర్డ్ పర్ మినిట్ అయితే ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ అయితే క్వాలిఫై ఉండాలి. హైయర్ గ్రేడ్లో ఉన్న వారికి ఇంపార్టెన్స్ అయితే ఇస్తారు. హైయర్ గ్రేడ్లో షార్ట్ హ్యాండ్ అనేది లేనట్లయితే లోయర్ గ్రేడ్లో ఇంగ్లీష్ అనేది కన్సిడర్ చేయడం జరుగుతుంది. అలాగే గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ టైప్ రైటింగ్కి సంబంధించి హైయర్ గ్రేడ్ వచ్చేసి 45 వర్డ్స్ పర్ మినిట్ అయితే క్వాలిఫై ఉండాలి. ఇలా హైయర్ గ్రేడ్లో క్వాలిఫై కాని వారు ఉన్నట్లయితే లోయర్ గ్రేడ్లో ఉన్న వారికి కన్సిడర్ చేయడం జరుగుతుంది. అలాగే కంప్యూటర్కి సంబంధించి బేసిక్ నాలెడ్జ్ ఆపరేషన్ అయితే ఉండాలి. అలాగే పైన ఉన్న క్వాలిఫికేషన్స్ని బట్టి అయితే పోస్టులకు ఎంపిక చేయడం జరుగుతుంది. అలాగే రికార్డ్ అసిస్టెంట్ పోస్టుకు సంబంధించి ఎస్ఎస్సి పాస్ అయి ఉండాలి. అలాగే ఆ జిల్లాకు సంబంధించిన లోకల్ లాంగ్వేజ్లో మాట్లాడడం మరియు రాయడం అయితే వచ్చి ఉండాలి. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుంచి 34 సంవత్సరాల మధ్య ఉన్నవారు అర్హులు. సెప్టెంబర్ 1వ తేదీ నాటికి 2024 సంవత్సరం నాటికైతే కట్ ఆఫ్ డేట్ని ఏజ్కి ఇవ్వడం జరిగింది. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీకి సంబంధించి రిజర్వేషన్ సౌకర్యం అయితే ఉన్నది. ఇక ఈ పోస్టులకు సంబంధించి మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ విధానానికి సంబంధించి ఎగ్జామ్ ఏ విధంగా నిర్వహిస్తారో ఒకసారి చూసుకున్నట్లయితే, స్టెనో మరియు టైపిస్ట్ పోస్టులకు సంబంధించి ఓఎంఆర్ బేస్డ్ విధానంలో ఎగ్జామినేషన్ అయితే నిర్వహించడం జరుగుతుంది. మొత్తం 40 మార్క్స్ అయితే ఉంటాయి. 20 మార్క్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ నుండి మరియు 20 మార్క్స్ జనరల్ ఇంగ్లీష్ నుండి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో పాస్ అయిన అభ్యర్థులకి స్కిల్ టెస్ట్, స్టెనోగ్రఫీ అయితే నిర్వహించడం జరుగుతుంది. ఇది 40 మార్కులకు ఉంటుంది. అలాగే ఓరల్ ఇంటర్వ్యూ, వైవా వాయిస్ అయితే ఉంటుంది. దీనికి సంబంధించి 20 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి మల్టిపుల్ చాయిస్ విధానంలో క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. వీరికి సంబంధించి కూడా ఓఎంఆర్ విధానంలో ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. మొత్తం 80 మార్కులకు గాను 40 మార్కులు జనరల్ నాలెడ్జ్ నుండి, 40 మార్క్స్ జనరల్ ఇంగ్లీష్ నుండి ఇవ్వడం జరుగుతుంది. 90 నిమిషాల్లో ఎగ్జామ్ అయితే పూర్తి చేయవలసి ఉంటుంది. ఇందులో క్వాలిఫై అయిన అభ్యర్థులకి ఓరల్ ఇంటర్వ్యూ 20 మార్కులకు అయితే నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఓఎంఆర్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ వచ్చేసి కేవలం ఇంగ్లీష్ మీడియంలో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక క్వాలిఫై మార్క్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఓసీ వారికి 40%, ఈడబ్ల్యూఎస్ వారికి 35%, బీసీ మరియు ఎస్సీ, ఎస్టీ వారికి 30% మార్కులు వచ్చినట్లయితే క్వాలిఫై అయినట్లు పరిగణించడం జరుగుతుంది. ఇక ఎగ్జామినేషన్ బీకి సంబంధించి అప్లై చేసుకునే అభ్యర్థులు ఓసీ మరియు బీసీ కేటగిరీకి సంబంధించి 800 రూపాయలు, ఇక ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి సంబంధించి 400 రూపాయల అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించవలసి ఉంటుంది. ఇక ఎవరైతే అప్లై చేసుకుంటారో ద సెక్రటరీ డిస్ట్రిక్ట్ లెవెల్ సర్వీసెస్ అథారిటీ ఆదిలాబాద్ పేరు మీద డీడీ అయితే డిమాండ్ డ్రాఫ్ట్ అయితే కట్టవలసి ఉంటుంది. ఇక అప్లికేషన్కి సంబంధించి వివరాలు కనుక చూసుకున్నట్లయితే, మీరు కట్టిన డీడీ డిమాండ్ డ్రాఫ్ట్ని నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా ఇచ్చిన అప్లికేషన్ ఫామ్ని నింపి ఆ యొక్క అప్లికేషన్ ఫామ్కి మీ యొక్క ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అయితే గెజిటెడ్ ఆఫీసర్తో సైన్ చేసినవి అటాచ్ చేసి, మరియు ఈ యొక్క డిమాండ్ డ్రాఫ్ట్ని కూడా అటాచ్ చేసి, అలాగే నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా మీ యొక్క 3 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ని
నోటిఫికేషన్లో ఇచ్చిన విధంగా అప్లికేషన్ ఫామ్ పైన ఒకటి పేస్ట్ చేసి దానిపై గెస్టెడ్ సైన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే నోటిఫికేషన్లో పెరిగిన విధంగా స్క్రీన్లో కనిపిస్తున్న విధంగా హాల్ టికెట్కి సంబంధించి ఒరిజినల్ హాల్ టికెట్ పైన ఒకటి, అలాగే డూప్లికేట్ హాల్ టికెట్ పైన ఒకటైతే పేస్ట్ చేయవలసి ఉంటుంది. అలాగే ఈ యొక్క మొత్తం వివరాలని మీరు 30 రూపీస్ కొరియర్ స్టాంప్తో పోస్ట్ అయితే చేయవలసి ఉంటుంది. పోస్ట్కి సంబంధించి ఏ అడ్రస్కి పోస్ట్ చేయాలో కనుక చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, న్యాయ సేవా సదన్, డిస్ట్రిక్ట్ కోర్టు పర్మిసెస్, ఆదిలాబాద్కి అయితే మీరు కొరియర్ చేయవలసి ఉంటుంది. ఇక అప్లై చేసుకున్న అభ్యర్థులకి డిసెంబర్ 22వ తేదీన ఎగ్జామ్ అయితే నిర్వహించడం జరుగుతుంది. సో అర్హత గల అభ్యర్థులు అప్లై అయితే చేసుకోండి. ఆఫ్లైన్ విధానంలో అప్లికేషన్ అయితే ఉంటుంది. అప్లికేషన్కి సంబంధించి ఎలాంటి మిస్టేక్స్ లేకుండా క్లియర్గా రాసుకొని అయితే చేసుకోండి. ఎందుకంటే ఎలాంటి చిన్న మిస్టేక్ ఉన్నా మీ యొక్క అప్లికేషన్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సో క్లియర్గా చాలా జాగ్రత్తగా అప్లికేషన్ని ఫిల్ చేసి మీరైతే కొరియర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చాలామంది తక్కువ మంది అభ్యర్థులకి ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి సమాచారం తెలుసు కాబట్టి చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. సో ఎవరైనా అర్హత గల అభ్యర్థులు ఉంటే అప్లై అయితే చేసుకోండి. ఈ యొక్క సమాచారం మీకు నచ్చినట్లయితే మీ యొక్క ఫ్రెండ్స్కి ఇన్ఫర్మేషన్ షేర్ చేసి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. మరిన్ని ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేటివ్ వీడియోలు చేయడానికి నేను కూడా ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.